నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ మనము రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడబోతున్నాం. AMH యాంటీ ములేరియన్ హార్మోన్ అండ్ AFC యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. దీని గురించి ముందు కూడా చాలా వీడియోస్ చేసాం, కానీ ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి, AMH అనే హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, AFC AMH రెండు రిపోర్ట్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఎలా డిసైడ్ చేస్తారు, ఏం ట్రీట్మెంట్ మీకు ఇవ్వాలి, దీని నార్మల్ వాల్యూస్ ఏంటి, అబ్నార్మల్ వాల్యూస్ ఏంటి, స్టడీస్ ఏం చెప్తున్నాయి, అంటే వివిధ రకాల పేషెంట్స్ లో వీటి గురించి ఏం కన్క్లూజన్ వస్తుంది, ఎలాగా ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారనేది వాళ్ళ టాపిక్. ఇది తెలుసుకోవాలంటే ముందు అండాల గురించి తెలుసుకోవాలి. మీరు మీ అమ్మ గర్భసంచిలో ఉన్నప్పుడు, అంటే మీరు అమ్మాయి అయితే గనక తల్లి గర్భసంచిలో ఉన్నప్పుడే అండాశయాల్లో ఎన్ని అండాలు ఉండాలో అవి నిర్ణయించబడుతుంది. సో మీరు పుట్టినప్పుడు మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయండి. ప్రతి నెల కొన్ని లక్షలు చచ్చిపోతా ఉంటాయి, కానీ వాటిలలో ప్రతి నెల కొన్ని పెరుగుతుంటాయి, వాటిలో నుంచి ఒకటే విడుదలవుతుంది ప్రతి నెల. ఈ అండం ఫలదీకరణం అవుతే పిండం తయారవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఇది యూజువల్ గా ప్రక్రియ. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూసారనుకోండి, మీ అండాశయాల్లో వివిధ రకాల స్టేజెస్ లో అండాలు ఉంటాయి. ఈ లెఫ్ట్ కార్నర్ లో చూస్తే మీరు ప్రైమోడియల్ ఫాలికల్స్ అని చూస్తుంటారు, ఆ రైట్ కార్నర్ లో చూస్తే మీరు ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్ అని చూస్తారు. సో ప్రైమోడియల్ ఫాలికల్ అంటే నిద్రపోతున్న ఫాలికల్స్, ఇవి యాక్టివ్ గా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి నిద్రపోతున్నవి. ఇందులో నుంచి సెలెక్ట్ అవుతాయి అన్నమాట నెమ్మదిగా ఎవ్రీ మంత్. ఈ ప్రైమోడియల్ ఫాలికల్స్ ఎర్లీ ప్రైమరీ, లేట్ ప్రైమరీ, ప్రీ యాంట్రల్ ఫాలికల్, స్మాల్ యాంట్రల్ ఫాలికల్, లార్జ్ యాంట్రల్ ఫాలికల్ లాగా మారుతాయి. సో ఈ స్టేజెస్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ స్టేజెస్ బట్టి AMH అనేది రిలీజ్ అవుతుంది. ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ గ్రాన్యులోసా సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. గ్రాన్యులోసా సెల్స్ ఎగ్ చుట్టూ ఉంటాయి. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గ్రాన్యులోసా సెల్స్ బాగుంటే, యాక్టివ్ గా ఉంటే AMH కూడా చక్కగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది తెలుసుకోండి. సో ఏ స్టేజ్ లో AMH రిలీజ్ అవుతుందంటే, ప్రైమరీ ఫాలికల్ స్టేజ్ నుంచి AMH అనేది రిలీజ్ అవుతుంది. ప్రైమోడియల్ లో రిలీజ్ అవ్వదు, స్కాన్ లో కూడా కనిపించదు, ప్రైమరీ ఫాలికల్ స్టేజ్ లో. ఇంక ఇక్కడ నుంచి ప్రీ యాంట్రల్ స్టేజ్ నుంచి మనకి AMH రిలీజ్ అవ్వడం అనేది కామన్ గా చూస్తాం. 4 mm డయామీటర్ కన్నా తక్కువ ఉన్నవి యూజువలీ ప్రీ యాంట్రల్ స్టేజెస్ లో ఉంటాయి అన్నమాట ఎగ్స్. సో ఇవి పెరుగుతా కొద్ది అండి AMH అనేది తగ్గిపోతుంది. సో 8 mm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు AMH అనేది తగ్గిపోతుంది. సో దీని అర్థం ఏంటంటే, వివిధ రకాల స్టేజెస్ లో ఉంటాయి కాబట్టి ఎగ్స్ యాంట్రల్ ఫాలికల్ నుంచి రిలీజ్ అవుతాయి. ఏ స్టేజ్ లో అయినా, అంటే మీ పీరియడ్ ఏ స్టేజ్ లో అయినా AMH అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ పరీక్ష మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. పీరియడ్ కి 2వ రోజు 3వ రోజు దీంతో ఏ లింక్ లేదు, ఎప్పుడైనా మీరు AMH అనే టెస్ట్ చేసుకోవచ్చు. పీరియడ్ కి దానికి సంబంధం లేదు. సో ఒట్టి AMH కాదండి, AFC యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది కూడా చాలా ముఖ్యం. సో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటే మీ ప్రతి పీరియడ్ అప్పుడు ఎన్ని ఎగ్స్ సెలెక్ట్ అవుతున్నాయి, ఈ యాంట్రల్ ఫాలికల్ అన్నాను చూడండి, ప్రీ యాంట్రల్ ఫాలికల్ ఎన్ని సెలెక్ట్ అవుతున్నాయి, వాటి నుంచి ఒకటే విడుదలవుతుంది, ఒకటే ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్ అవుతుంది. సో ఈ పెరిగే అండాలు బట్టి మనకి ఎగ్ రిజర్వ్ తెలిసిపోతుంది, అంటే ఓవరీస్ లో ఎన్ని అండాలు ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ రెండు ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆలోచిస్తాం. ముఖ్యంగా వాల్యూస్ గురించి మీరు తెలుసుకోవాలి. వాల్యూస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ బట్టి మారుతూ ఉంటుంది, కానీ రీడింగ్ ఏంటంటే పికోగ్రామ్ పర్ మిల్లీలీటర్ లేదా నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ లాగా రీడ్ చేస్తారు. సో మనం నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ గురించి మాట్లాడదాం. 4 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి మీ AMH వాల్యూ, మీరు PCOS ఉండొచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మీకు ఉండొచ్చు. 1.5 నుంచి 4 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉంటే నార్మల్ రేంజ్ ఉన్నట్టు. 1 నుంచి 1.5 ఉంటే లో నార్మల్ రేంజ్ అంటారు, అంటే నార్మలే ఉంది కానీ లో రేంజ్ లో ఉంది. దెన్ 0.5 నుంచి 1 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉంటే లో ఉన్నట్టు, కానీ మోస్ట్ డేంజరస్ ఏంటంటే 0.5 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉంటే చాలా లో ఉన్నట్టు, వెరీ లో. ఈ స్టేజ్ లో అడ్వాన్స్డ్ ఏజ్ కూడా ఉందనుకోండి, అంటే వయసు కూడా ఎక్కువ ఉంది, పెళ్ళై చాలా ఏళ్ళు అవుతుంది, అదర్ కాంప్లికేషన్స్ అంటే మీ ఆయన కణాలు బాలేవు, అలాంటప్పుడు తొందరగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టడీస్ ఏమంటున్నాయి, ఈ AFC కి AMH కి కనెక్షన్ ఉంది, బాగుంది. స్టడీస్ ఏమంటున్నాయి అంటే, ప్రపంచంలో ఎంతో మంది పేషెంట్స్ గురించి చూసుంటారు కదా, స్టడీస్ ఏమంటున్నాయి. సో ఇది ఒక లేటెస్ట్ స్టడీ అండి, చాలా మంచి స్టడీ. ఇందులో చాలా పేషెంట్స్ ని తీసుకున్నారు, చాలా పేషెంట్ పూల్స్ ని తీసుకుంటూ ఈ మెటా అనాలిసిస్ అనేది చేశారు. ఇందులో తేలింది AFC కి AMH కి కనెక్షన్ ఉంది. AFC బాగుంటే, AMH ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ కి మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కనుక. అదే AFC తక్కువ ఉందనుకోండి, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, AMH కూడా తక్కువ ఉందనుకోండి, మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉంటాయి, రెస్పాన్స్ కూడా బాగోదు, ఎగ్ క్వాలిటీ కూడా బాగుండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కూడా రేట్ తక్కువ ఉంటుంది. మీ AMH ను AFC ఎంత ఉందో దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.
చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.